హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటి అయితే వచ్చేసాము. ప్రతిరోజు కూడా మనం చూస్తూనే ఉంటాము. ఎన్నో పాపాలను చేస్తూ ఎదుటి వాళ్ళని మాటలు అంటూ వారిని నిందిస్తూ బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వారు చాలా సంతోషంగా ఉంటారు. ప్రతిరోజు కూడా మనం ఇదే గమనిస్తూ ఉంటాము. చాలా మంచివారయ్యుండి ఎదుటివారితో చాలా సౌమ్యంగా మాట్లాడుతూ ఉండి ధర్మ మార్గంలో నడిచేవారు మాత్రం కష్టాలు పడుతూ ఉంటారు. అందరినీ కూడా మోసాలు చేస్తూ అబద్ధాలు మాట్లాడుతూ ఎదుటివారికి దుఃఖం కలిగించేవాడు మాత్రం ఈ రోజుల్లో చాలా సంతోషంగా ఉంటూ అన్ని సుఖాలను కూడా అనుభవిస్తూ జీవిస్తున్నాడు. వారికి మాత్రం భగవంతుడు శిక్షలు వేయడం లేదు. అందరి మంచి కోరుతూ పాపాలు చేయకుండా మంచి ధర్మ మార్గంలో నడిచేవాడు మాత్రం ఎప్పుడు కూడా బీదరికం అనుభవిస్తూ కష్టాలను అనుభవిస్తూ ఉంటాడు. భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడని పెద్దలు అంటూ ఉంటారు కదా. మరి ధర్మంగా ఉండేవారికి కష్టాలు, అన్యాయం చేసేవారికి సుఖాలు ఇస్తున్నాడు అంటూ ఆ భగవంతుడిని చాలామంది నిందిస్తూనే ఉంటాము. అయితే భగవంతుడు పాపాలు చేస్తున్న వారిని చూస్తూ ఎందుకు ఊరుకుంటారో ఒక చిన్న కథ ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాము. దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే మాకు ఒక చిన్న లైక్ చాలా యూస్ఫుల్ అవుతుందండి. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదాము. పూర్వం ఒక ఊరిలో ఒక శివుడి మందిరం ఉండేది. ఆ ఆలయంలో భగవంతుని సేవ చేయడానికి ఒక బ్రాహ్మణుణ్ణి ఆ గుడిలో నియమిస్తారు. అతను ప్రతిరోజు కూడా మందిరాన్ని శుభ్రం చేసి ఉదయం సాయంత్రం కూడా ఆ మహాదేవుడికి నైవేద్యాలు పెట్టి పూజలు చేస్తూ ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు ఎంతో భక్తిశ్రద్ధలతో ఆ మహాదేవుణ్ణి పూజిస్తూ ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు చాలా పేదవాడు. మందిరానికి వచ్చి ఎవరైనా కానుకలిస్తే వాటితోనే అతని జీవితం గడుపుతూ ఉండేటటువంటి వాడు. ఇలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు భగవంతునితో తన బాధలను, కష్టాలను చెప్తూనే ఉండేవాడు. తాను పడుతున్న బాధలను చెప్పుకొని ఒక్కొక్కసారి ఆ దేవుడి ముందు ఏడుస్తూ ఉండేవాడు. రోజులానే ఒకరోజు ఉదయాన్నే భగవంతుని విగ్రహం ముందు నిలబడి భగవంతుణ్ణి ఇలా అడగడం మొదలుపెట్టాడు. ఓ మహాదేవా, నీ యొక్క జీవితం ఎంత సుఖంగా ఉంటుందో కదా. నువ్వు మందిరంలో ఒక దగ్గర కదలకుండా కూర్చొని భక్తులు చెప్పే కోరికలన్నీ కూడా వింటూ ఉంటావు. నీకు మంచి మంచి ప్రసాదాలు వస్తూ ఉంటాయి. నీ కోసం భజనలు, కీర్తనలు చేస్తూ ఉంటారు. ఎన్నో గొప్ప గొప్ప కానుకలు, నైవేద్యాలు నీకు అందిస్తూ ఉంటారు. నీకు ఎలాంటి కష్టాలు కానీ బాధలు కానీ అస్సలు ఉండవు. నువ్వు కూర్చున్న దగ్గరే అన్ని సౌకర్యాలు వచ్చి చేరుతాయి. అందరూ కూడా నిన్ను పూజిస్తూనే ఉంటారు. దేవా, నా జీవితం ఒక్కసారి చూడు, ఎంత హీనాతిహీనంగా ఉందో. నాది చాలా చిన్న జీవితం. దానిలోనే ఎన్నో కష్టాలు, బాధలు, శారీరకమైన సమస్యలు, మానసికమైన సమస్యలు. నేను రోజు మొత్తం కష్టపడుతూనే ఉంటాను. అలా కష్టపడితే మాత్రమే నా కుటుంబానికి నేను 2 పూటలా తిండి పెట్టగలుగుతాను. లేదంటే అందరూ పస్తుండాల్సిందే. ఓ మహాదేవా, నీకు పాపాలు చేస్తున్నవారు కనపడడం లేదా? వాళ్ళు ప్రతిరోజు కూడా అనేక పాపాలను చేస్తూనే ఉంటారు. ఎదుటివారిని చిత్రహింసలు పెడుతూ ఉంటారు మాటలతో, వారి పనులతో. అయినా కూడా సకల శుభాలను వాళ్ళు అనుభవిస్తున్నారు. ప్రభు, తండ్రి, నా జీవితం కూడా ఇలానే ఉంటే నాకు ఎంత సుఖం లభిస్తుందో కదా. నా జీవితం మొత్తం సుఖ సంతోషాలతో జీవించేవాడిని. నేను కావలసినట్టుగా నా జీవితాన్ని జీవించేవాణ్ణి అంటూ మిక్కిలి బాధపడుతూ ఉన్నాడు. ఇదంతా వింటున్న ఆ మహాదేవుడు విగ్రహం నుండి ప్రత్యక్షమై ఆ బ్రాహ్మణుడితో ఇలా మాట్లాడడం మొదలుపెట్టారు. ఓ భక్తుడా, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. నువ్వు ఏ విధమైగానైతే నా గురించి
ఆలోచిస్తున్నావో ఆ విధంగా ఉండదు. దూరం నుండి చూస్తే అందరి జీవితాలు మనకన్నా చాలా సుఖంగా ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ వాస్తవంగా వారి కష్టాల గురించి మనకు తెలిస్తే అప్పుడు అనిపిస్తుంది, నాకంటే ఎక్కువ కష్టాలు వారు అనుభవిస్తున్నారని. నాయనా, నేను నా జీవితాన్ని చాలా సుఖంగా జీవిస్తున్నానని, నాకు ఎటువంటి ఆలోచనలు లేవని నువ్వు అనుకుంటున్నావు నాయనా. కానీ నా జీవితం జీవించడం అంత సులభమైతే కాదు. నేను కూడా చాలా విషయాలను ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటాను. ఎన్నో వ్యవస్థలను రచించవలసి ఉంటుంది. మంచివారికి మంచిని ఏ విధంగా చేయాలి, చెడు చేసేవారిని ఏ విధంగా శిక్షించాలి, ఎలాంటి వారికి ఏ విధంగా సహాయపడాలి, ఎవరితో ఏ కర్మలు ఆచరింపాలి, అమాయకులను రక్షించాలి, అనాథులను ఆదుకోవాలి. ఇంట్లో ఉన్న ఒక తండ్రి తన పిల్లలను ఎలా కాపాడుకుంటాడో అలాగే నేను అందరినీ ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉండాలి. అన్ని బాధ్యతలను ఒకేసారి నిర్వహించడం అంత సులభమైన విషయమైతే కాదు. ఆ భగవంతుడి మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు, దేవాది దేవా, మీరు ఏమి మాట్లాడుతున్నారు? ఇవి అన్నీ చూసుకోవడం అనేది మీకు ఉన్న శక్తులకు ఇది చాలా చిన్న విషయం కదా. మీ స్థానంలో నేనే కనుక ఉంటే చాలా సులభంగా ఈ బాధ్యతలన్నిటినీ కూడా నేను నెరవేర్చగలిగే సామర్థ్యం కలిగిన వాడును అంటాడు. అప్పుడు ఆ భగవంతుడు, నాయనా, నా పనిని నువ్వు చెయ్యలేవు. దానికి చాలా మనోధైర్యం కావాలి. మానవులకు అంత ధైర్యం ఉండదు. మానవులకు కొద్దిగా సుఖం లభించగానే అహంకారం అనేది ఏర్పడిపోతుంది. అలాగే కొద్దిగా దుఃఖం కలిగినా దానిని తట్టుకోలేక బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఎంత చెప్పినా ఆ బ్రాహ్మణుడు మాత్రం ఆ దేవుడిని మాట వినలేదు. చివరికి ఒకరోజు ఆ భగవంతుడి స్థానంలో ఉండి బాధ్యతలను నిర్వహిస్తానని కోరుకుంటాడు. అప్పుడు ఆ భగవంతుడు, సరే అయితే నువ్వు ఎంత చెప్పినా వినడం లేదు కదా. నిన్ను ఒకరోజు నా స్థానంలో భగవంతుడిగా ఉంచుతాను. నీ స్థానంలో నేను జీవిస్తాను. నేను చేసే పని నువ్వు ఎంత సులభంగా చేస్తావో నేను చూస్తాను. కానీ దానికి కొన్ని షరతులు తప్పకుండా పాటించవలసి ఉంటుంది. అదేంటంటే, ఈ గుడిలోకి రోజు చాలామంది వస్తూ వెళ్తూనే ఉంటారు. అందులో మంచివారు ఉంటారు, చెడ్డవారు కూడా ఉంటూనే ఉంటారు. భగవంతునికి అందరిపైన అధికారం ఉంటుంది. మంచివాడు, చెడ్డవాడు అందరూ కూడా నా పుత్రులే. కానీ ఫలితం మాత్రం నేను వారు చేసే కర్మలు బట్టి ఇస్తూ ఉంటాను. నాయనా, ఈ గుడిలోకి ఎవరు వచ్చి నీ ముందు మాట్లాడినా నువ్వు మాత్రం మౌనంగానే ఉండాలి. కేవలం వారు చెప్పేటటువంటి మాటలను మాత్రమే వినాలి. వారు చేసే మంచి చెడు కర్మలను చూడు. ఏం జరిగినా నువ్వు మాత్రం ఏమీ అనకూడదు అని అంటాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఒప్పుకుంటాడు. ఇక భగవంతుడు ఒక రోజు కోసం బ్రాహ్మణుణ్ణి భగవంతునిగా మార్చేస్తాడు. బ్రాహ్మణుడు స్థానంలోనికి ఆ భగవంతుడు వచ్చేస్తాడు. అలా కొద్దిసేపటి తర్వాత ఆ గుడిలోనికి ఒక ధనవంతుడు వచ్చి, భగవంతుడా, నేను చాలా ధనాన్ని సంపాదించాను. ఈరోజు నేను మరో కొత్త వ్యాపారం ప్రారంభించబోతున్నాను. నన్ను ఆశీర్వదించి నాకు ఎక్కువ లాభాలు వచ్చేలా చూడు స్వామి అంటూ కొద్దిసేపు గుడిలోనే కూర్చుంటాడు. అలా కొద్దిసేపు కూర్చొని లేచి వెళ్ళిపోతాడు. అతని జేబులో నుంచి చిన్న ధనం సంచి కింద పడుతుంది. దానిని అతని చూసుకోకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్కడ భగవంతుడుగా మారిన బ్రాహ్మణుడు ఇదంతా చూసి, అయ్యో, అతని ధనం సంచి ఇక్కడే పడిపోయింది. అతన్ని పిలిచి సంచి గురించి చెప్దామని అనుకుంటాడు. కానీ ఏమీ మాట్లాడకూడదని భగవంతుడు పెట్టిన షరతు గుర్తు వస్తుంది. అందుకే మౌనంగా ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు. ఆ తరువాత కొద్దిసేపటికి ఒక నిరుపేద వ్యక్తి ఆ గుడిలోనికి వచ్చి, దేవా, నేను చాలా పేదరికంలో ఉన్నాను. నా కుటుంబానికి నేను సరిగ్గా భోజనం కూడా పెట్టలేని స్థితిలోనికి వెళ్ళిపోయాను. అన్నీ కూడా అప్పులైపోయాను. ఇంట్లో నా తల్లి అనారోగ్యంతో ఉంది. ఆమె వైద్యానికి కూడా నా వద్ద డబ్బు లేదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నాకు ఏమీ అర్థమే కావడం లేదు.
మీరు ఏదైనా మార్గం చూపించండి స్వామి అంటూ వేడుకుంటాడు. అలా ఆ వ్యక్తి గుడిలో నుంచి తిరిగి వెళుతూ ఉండగా అతనికి ఆ ధనం ఉన్న సంచి కనపడింది. వెంటనే అతను దానిని తీసుకున్నాడు. అందులో ధనం చూసి అతనికి చాలా సంతోషం కలిగింది. ఇక ఆ భగవంతుడే నా కష్టాలు చూసి నాకు దీనిని ప్రసాదించాడని అనుకుని ఆ భగవంతునికి నమస్కరించి దానిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ ధనమున్న సంచిని తీసుకువెళ్ళిపోతున్న అతన్ని పిలిచి ఇది నీది కాదని చెప్పాలని అనుకుంటాడు. కానీ భగవంతుడు ఏది జరిగినా కేవలం చూస్తూనే ఉండు అన్నాడు కాబట్టి ఏమీ అనలేక కేవలం అలా చూస్తూనే ఉండిపోతాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత గుడిలోకి పక్క ఊరి నుంచి ఒక సైనికుడు వచ్చాడు. సైనికుడు యుద్ధానికి వెళుతూ భగవంతుని ఆశీర్వాదం కోసం అక్కడికి వచ్చాడు. సైనికుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండగానే ముందుగా వచ్చిన ధనాన్ని పోగొట్టుకున్న వ్యాపారి కొంతమంది రాజభటులను వెంటబెట్టుకుని అక్కడికి చేరుకుంటాడు. అప్పుడు ఆ ధనవంతుడు, భటులారా, నేను గుడిలో నుంచి వెళ్ళిన తరువాత ఇతను మాత్రమే గుడిలోకి వచ్చాడు. ఇతనే నా ధనసంచిని తీసి ఉంటాడు. ఇతనిని తీసుకువెళ్ళి విచారించాలని అంటాడు. వెంటనే రాజభటులు ఆ సైనికుణ్ణి పట్టుకుంటారు. ఇదంతా చూస్తున్న భగవంతుడిగా ఉన్న బ్రాహ్మణుడికి ఏమాత్రం నచ్చలేదు. ఎందుకంటే ఆ సైనికుడు నిర్దోషి. ఆ ధనాన్ని ఆ పేద వ్యక్తి తీసుకువెళ్ళాడు. ఇక బ్రాహ్మణుడు ఏమి జరిగినా సరే నేను మాత్రం అన్యాయంగా ఒకరికి శిక్ష పడుతుంటే చూస్తూ ఊరుకోను. భగవంతుడు పెట్టిన షరతును ఇప్పుడే నేను పట్టించుకోను అంటూ విగ్రహం నుంచి ఇలా అంటాడు. నాయనా, ఒక క్షణం ఆగండి. నీ ధనసంచిని ఆ వ్యక్తి దొంగలించలేదు. నీ ధనం సంచిని ఇతని కన్నా ముందు వచ్చిన ఒక పేద వ్యక్తి దొంగలించాడు. నేను భగవంతుడిని, నేను అన్నీ చూస్తూనే ఉంటానని అంటారు. ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక భగవంతుడే చెప్తే దానికి తిరుగు ఉంటుందా? వెంటనే రాజభటులు ఆ సైనికుడిని వదిలిపెట్టి ఆ పేద వ్యక్తిని పట్టుకొని వచ్చాడు. అతని వద్ద నుండి ధనసంచిని కూడా తీసుకొని అతనికి శిక్ష విధించాడు. ఆ పేద వ్యక్తికి చాలా బాధ కలిగింది. ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇలా ఒక రోజు సమయం పూర్తయిపోతుంది. భగవంతుడు అక్కడికి చేరుకున్నాడు. ఇక బ్రాహ్మణుడు ఆ రోజు మొత్తం జరిగిన విషయమంతా భగవంతుడికి వివరించాడు. బ్రాహ్మణుడు గర్వంగా, చూసావా దేవా, నేను ఈ రోజు ఒక సైనికుడికి జరిగే అన్యాయాన్ని ఆపి అతనికి న్యాయం చేశాను. ఏ తప్పును జరగనివ్వలేదు. నేను మంచి పనిని చేశాను కదా అని అంటాడు. బ్రాహ్మణుడు మాటలు విన్న ఆ భగవంతుడు, నాయనా, న్యాయం కాదు, నువ్వు అన్యాయం చేశావు. నువ్వు ఆ పేదవాణ్ణి పట్టించి అతని కుటుంబానికి చాలా అన్యాయం చేశావు. అనారోగ్యంతో ఉన్న తన తల్లికి వైద్యం చేయించకుండా చేశావు. ఆ వ్యాపారి ధర్మాత్ముడు కాదు. అతడు పాపాలు చేసే చాలా ధనాన్ని సంపాదించాడు. పేదవారి పొట్టకొట్టి ఆ ధనాన్ని సంపాదించాడు. కొద్ది ధనం పోయినా అతనికి ఏ నష్టం ఉండదు. కానీ ఆ ధనంతో ఆ పేదవాడు సుఖంగా ఉండేవాడు కదా. అలాగే ఆ ధనవంతుడు చేసిన పాపాలు కూడా తగ్గి అతనికి పుణ్యం లభించేది కదా. పైగా నువ్వు ఆ సైనికుణ్ణి కాపాడి చాలా తప్పు చేశావు. ఆ సైనికుడికి చాలా అన్యాయం జరుగుతుంది నువ్వు ఈ విధంగా కాపాడడం వల్ల. ఆ సైనికుడు ఈరోజు ఒక చిన్న రాజ్యంపై యుద్ధానికి వెళ్తున్నాడు. ఆ యుద్ధంలో అతని చేతిలో చాలామంది నిర్దోషులు మరణించబోతున్నారు. అతన్ని రాజభటులు పట్టుకొని ఉంటే అతడు యుద్ధానికి వెళ్ళేవాడు కాదు. ఎంతోమంది ప్రాణాలు పోకుండా ఉండేవని అంటాడు. ఆ భగవంతుడి మాటలు విన్న బ్రాహ్మణుడికి చాలా బాధ కలుగుతుంది. ఓ మహాదేవా, నన్ను క్షమించండి. నేను నా కన్నుల ముందు కనిపించింది మాత్రమే చూశాను. దాని వెనుక ఉన్న అంతరార్థాన్ని నేను చూడలేకపోయాను. ఓ దేవా, భగవంతునిగా ఉండడం అంత తేలికైన విషయమేమీ కాదు. ఎందుకంటే మీకు ప్రతి జీవి గురించి పూర్తి జ్ఞానం ఉంటుంది. ఎవరికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో, ఎవరి వద్ద నుండి ఏ సమయంలో ఏది తీసుకోవాలో మీకు బాగా తెలుసు. మీరు అంతా మంచే చేస్తారు. మేము మిమ్మల్ని అర్థం చేసుకోలేక ఆ భగవంతుడు మాకు అన్యాయం చేశాడంటూ మిమ్మల్ని నిందిస్తూ మాటలు అంటూ బాధ పెడుతూ ఉంటాము. మనకు ఈరోజు ఒక చెడు జరుగుతుంది అంటే దానికి ఆ భగవంతుడి హస్తం ఉంటుంది. ఏదో ఒక కారణం లేకుండా అలా జరగదు. అదే చెడు జరగబోయే కాలంలో మంచిగా మారవచ్చు కూడా. ఆ భగవంతుడు ఏది చేసినా మన కోసమే, మన మంచి కోసమే చేస్తాడు. మనం కేవలం మనస్ఫూర్తిగా
ఆ భగవంతుణ్ణి నమ్ముకుని ధర్మబద్ధంగా మన పనులను మనం చేసుకోవాలి. మిగతాదంతా కూడా ఆ భగవంతుడే చూసుకుంటాడంటూ ఆ దేవుడిపై భారం వేసినట్లయితే దేవుడు అంతా కూడా మన జీవితంలో మంచే చేస్తాడు. ప్రతి విషయము, ప్రతి పని కూడా ఆయన ఆధీనంలోనే జరుగుతుంది అని నమ్మేవారికి ఏ పని చేసినా దాంట్లో మంచి మాత్రమే మిగులుతుంది. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటే తప్పకుండా ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం